అతని నెంబర్తో అతని పేరుతోనే సిమ్ తీసుకోవాలి ముందు. అది తీసుకోవాలంటే నువ్వు కోర్టు పర్మిషన్ తీసుకోవాలిగా. కోర్టు పర్మిషన్ తీసుకుని ఇట్లాగా అతను సెల్లు. అంటే ఆ చాటింగ్ ఇప్పుడు జరిగిందా ముందుదా అతన్ని అంటే వ్యాపారం పెట్టి బయట పెట్టింది ఇప్పుడు కదా వాళ్ళు. పోనీ పాతదే అనుకుందాం చాటింగ్. ఫోన్ ఉండాలి కదా చాటింగ్ బయటికి తీయడానికి. నాకు తెలియక అడిగేది అది. ఇప్పుడు స్క్రీన్ షాట్ ఎలా వచ్చింది? స్క్రీన్ షాట్ ఎక్కడి నుంచి వచ్చింది? పాతదైతే వీళ్ళు అప్పుడే పట్టుకుని ఉండాలి కదా. ఇప్పుడు వచ్చింది స్క్రీన్ షాట్. అంటే ఏంటి స్క్రీన్ షాట్ ఎట్లా వస్తుంది? అతని దగ్గర ఫోనే లేనప్పుడు. ఇప్పుడు మనం కొత్తది తీసుకోవాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని సిమ్ వేసి ఆ తర్వాత ఆ సిమ్ వేసినప్పుడు వాట్సాప్ నెంబర్ కూడా పెట్టినప్పుడు పాతది నీకు హిస్టరీ కావాలా లేదా అని అడుగుతుంది. అయినా కొత్త చేస్తే రాదు. అదేనేది హిస్టరీ కొత్త సిమ్ లో రాదు. పాత సెల్ లోనే హిస్టరీ ఉంటుంది. గ్రూప్ అయితే ఉంటది. నేను అనేది ఒక్కోసారి ఏంటంటే రికవరీ చేస్తే రికవరీ చేయాలి అనేటటువంటి దానికి పర్మిషన్ కావాలి, మామూలుగా రాదు. అదేమీ లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది. ఇంకోటి అట్లా రికవరీ చేసిన దాంట్లో మెసేజ్ వస్తుంది తప్పించి ఫోన్ కాల్ రావు. ఫోన్ కాల్ ఇప్పుడు దీంట్లో 5 సెకండ్ల ఫోన్ కాల్, 10 సెకండ్ల ఫోన్ కాల్ ఇట్లాంటిది ఉంది. అవి ఎట్లా వస్తాయి దాంట్లో రింగ్ది? అంటే ఏంటి ఒరిజినల్ ఫోన్ ఉంటే మాత్రం అది వస్తుంది. అంతే. ప్రాక్టికల్ గా వాట్సాప్ వాడే ప్రతి ఒక్కడికి తెలుసు. అంతే. అవును. మరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదొక ఫ్యాబ్రికేటెడ్. అంటే ముందే తీసి పెట్టుకున్నారా? ముందే తీసి పెట్టుకునేటట్టు ముందే లోపల వేయాలి కదా. అదే ముందే బయట పెట్టాలి దాన్ని కూడా. ఈ పాటికే బయట పెట్టాలి కాబట్టి అది ఒక డ్రామా నడుస్తుంది.